ఈరోజు చర్చకు అందరికీ స్వాగతం. మన ముందు ఒక ఆ, చాలా ప్రాచీనమైన బౌద్ధ గ్రంథం నుండి ఒక శ్లోకముంది. హ్మ్. దాని పేరు కులథేరగాథ. అవును. ఈ శ్లోకం వెనుక ఉన్న కథ, దానిలోని లోతైన తత్వం, వాటిని ఈరోజు మనం కొంచెం విశ్లేషిద్దాం. తప్పకుండా. అంటే మన లక్ష్యం ఏమిటంటే, రోజువారీ జీవితంలో మనం చూసే చాలా సాధారణమైన విషయాల నుండి కూడా ఎంత అసాధారణమైన జ్ఞానం పుడుతుందో చూడటం. సరిగ్గా సరే, ఇక విషయంలోకి వెళ్దామా? ఆ శ్లోకం చాలా సింపుల్గా ఉంటుంది, నేను చెప్తాను. చెప్పండి. రైతులు నీటిని మళ్లిస్తారు, హ్మ్. విలుకాండ్రు బాణాలను వంచుతారు, హ్మ్. వగరంగులు చెక్కను మల్చుతారు, క్రమశిక్షణ గలిగినవారు తమను తామే సరిచేసుకుంటారు. అంతే. ఆ 4 వాక్యాలు. కాని ఆ నాలుగింటిలో ఒక మనిషి మొత్తం ఆధ్యాత్మిక ప్రయాణం ఇమిడి ఉంది. నిజమే. ఇది కేవలం ఒక ఉపదేశం కాదు, ఒక సత్యాన్వేషణ యొక్క సారాంశమన్నమాట. అవును, ఆ ప్రయాణం గురించే మనం మొదట తెలుసుకోవాలి. అంటే ఈ శ్లోకాన్ని చెప్పిన కులుడు ఎవరు, అతని కథేంటి? కులుడు. అతను ఒక ఉన్నత కుటుంబంలో పుట్టాడు. బ్రాహ్మణ కుటుంబం. చిన్నప్పటినుండే వేదాలు, సంప్రదాయాలు అన్నీ క్షుణ్ణంగా అభ్యసించాడు. అంటే జ్ఞానానికి లోటు లేదు. ఏమాత్రం లేదు. ఆ కాలంలో అందుబాటులో ఉన్న ఉత్తమ విద్య అతనిది. కాని ఇక్కడే సామే ఆసక్తికరమైన విషయముంది. అంత జ్ఞానముండి కూడా అతని మనసులో శాంతి లేదు. ఎందుకు? ఆ, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే అతను నేర్చుకున్నదంతా బాహ్య ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం. ఓకే. యజ్ఞాలు ఎలా చెయ్యాలి, తర్కం ఏమిటి, ప్రపంచం ఎలా పనిచేస్తుంది, ఇలాంటివి. కాని అంతర్గత శాంతిని ఎలా పొందాలి, మనస్సుని ఎలా అదుపులో పెట్టుకోవాలి అనే దానిమీద అతనికి స్పష్టత లేదు. అందుకే అతను గౌతమ బుద్ధుడిని శరణువేడి భిక్షువుగా మారాడా? సరిగ్గా. ఆ పుస్తకాల్లోని జ్ఞానం అతనికి మార్గాన్ని చూపించలేకపోయింది. దీంతో అతను సంఘంలో చేరాడు. కాని ఆశ్రమంలో చేరగానే సమస్య తీరిపోలేదు కదా? లేదు లేదు, అక్కడే అతని అసలు సంఘర్షణ మొదలైంది. ఒంటరిగా తపస్సు చేశాడు. కఠినమైన సాధనలు ఎన్నో చేశాడు. అయినా మనసు నిగ్రహించలేకపోయాడు. నిగ్రహించలేకపోయాడు. అతని సమస్య ప్రయత్నలోపం కాదు, పద్ధతి. సరి అయిన పద్ధతి తెలియకపోవడం. ఈ నిస్సహాయ స్థితిలోనే కదా అతని జీవితాన్ని మార్చిన ఆ సంఘటన జరిగింది. అవును. చాలా నాటకీయంగా ఏమీ జరగలేదు. చాలా సాధారణంగా. ఒకరోజు భిక్ష కోసం ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అతను 3 వ్యక్తులను గమనించాడు, అంతేకదా? అంతే. మొదట రైతులు. వాళ్లని ఆ రోజుల్లో నెత్తిక అనేవారు. వాళ్ళేం చేస్తున్నారు? నదులలోని నీటిని, అంటే అదుపు లేకుండా ప్రవహించే నీటిని కాలువల ద్వారా తమ పొలాలకు ఎంతో నైపుణ్యంగా మళ్లిస్తున్నారు. ఓ. ఒక ప్రవాహానికి దారి చూపిస్తున్నారు. తర్వాత అతని దృష్టి విలుకాండ్రుల మీద పడింది. ఉసుకారా అంటారు కదా వాళ్ళని? అవును, ఉసుకార. వాళ్ళు ఇంకా ఆసక్తికరమైన పని చేస్తున్నారు. వంకరగా ఉన్న కర్రలను లేదా వెదురును తీసుకొని బాణాలుగా మారుస్తున్నారు. దానికోసం వాటిని నిప్పుమీద వేడిచేసి ఎంతో జాగ్రత్తగా, ఓపికగా, నిటారుగా చేస్తున్నారు. అంటే పనికిరాని దాన్ని పనికొచ్చేలా చేస్తున్నారు. సరిగ్గా. ఇక 3వ వ్యక్తి వడరంగి. తచ్చక. అతను కలపను తనకు కావలసిన ఆకారంలోకి మలుస్తున్నాడు. అవును. ఒక ఆకారం లేని దుంగను ఒక ప్రయోజనకరమైన వస్తువుగా. చూశారా? ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే, మ్, అతనికి జ్ఞానోదయం ఒక గ్రంథం ద్వారానో, దైవదర్శనం ద్వారానో కలగలేదు. లేదు. సాధారణ శ్రామికుల రోజువారీ పనులను చూడటం ద్వారా కలిగింది. నిజమే. అంటే జ్ఞానం మన కళ్లముండే చాలా సామాన్యమైన పనులలో దాగి ఉంటుందని ఇది సూచిస్తోంది. మరి దీని అర్థం ఏమిటి? కులుడు ఆ 3 పనులను తన మానసిక సంఘర్షణకు ఎలా అన్వయించుకున్నాడు? మ్, అది ఒక అద్భుతమైన ఆలోచన కదా? ఖచ్చితంగా. ఆ క్షణంలో అతనిలో ఒక మెరుపు మెరిసింది. అతను ఇలా అనుకోవడం మొదలుపెట్టాడు. ఈ రైతులు ప్రాణంలేని నీటిని తమ నియంత్రణలోకి తెచ్చుకుని పొలాలకు మళ్లిస్తున్నప్పుడు చైతన్యమున్న నేను నా మనస్సును ఎందుకు నియంత్రించుకోలేను అని. అద్భుతం. నీటిని మళ్లించినట్లే నేను కూడా చల్లాచెదురైన నా మనస్సును ఏకాగ్రత వైపు మళ్లిస్తాను అని సంకల్పించుకున్నాడు. దానికి పనిముట్లేమిటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. బౌద్ధంలో దీనికి సమాధానం ఉంది. కులుడు ఇలా అనుకున్నాడు: నా కఠినమైన మనసును మృదువుగా చేయడానికి నాకు కూడా పనిముట్లు కావాలి. అవే బ్రహ్మవిహారాలు అంటాం మనం. సరిగ్గా. మైత్రి అంటే స్నేహభావం. కరుణ అంటే ఇతరుల బాధను అర్థం చేసుకోవడం. ముదిత అంటే ఇతరుల సంతోషాన్ని చూసి ఆనందించటం. ఇక 4వది ఉపేక్ష అంటే సమభావం, లాభనష్టాలకు చలించకుండా ఉండటం.
ఈ 4 భావనలతో మనసు అనే పొలాన్ని దున్నితే అది నిర్వాణమనే పంట పండించడానికి సిద్ధమవుతుందని గ్రహించాడు. వావ్! ఎంత లోతైన అన్వయం! ఇక విలుకాండ్రుల నుండి ఏం నేర్చుకున్నాడు? విలుకాండ్రులను చూసి ఈ విలుకాడు నిప్పుసెగతో వంకర బాణాన్ని సరిచేస్తున్నప్పుడు వ్రాగద్వేషాలు, అహంకారం వంటి మలినాలతో వంకరపోయిన నా మనసును నేను కూడా నిటారుగా చెయ్యలేనా? అని. అవును. ధ్యానం, వివేకం అనే అగ్నితో దాన్ని సరిచేయాలననుకున్నాడు. తన మనసును ఒక వంకర కర్రలా చూశాడు. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత తనదేనని తెలుసుకున్నాడు. దీని మనం కొంచెం విస్తృత దృష్టితో చూస్తే బౌద్ధ సాధనలో మనస్సును ఒక అడవి జంతువుతోనో ప్రవాహంతోనో పోలుస్తారు. నిజమే. దానిని నియంత్రించడం ఒక కళ. ఇక్కడ పనిముట్లు సుత్తి, ఉలి కావు. కరుణ, మైత్రి వంటి గుణాలు. కులుడు తనను తాను ఒక మానసిక శిల్పిగా మార్చుకోవాలని గ్రహించాడు. అందుకే ఆ శ్లోకంలో దమయంతి అనే పదం చాలా కీలకం. అవును. దమయంతి అంటే నియంత్రించడం, శిక్షణ ఇవ్వడం. అది బలవంతంగా అణచివేయడం కాదు. నైపుణ్యంతో, ప్రేమతో, ఓపికతో మల్చుకోవడం. కరెక్ట్. ఈ కొత్త దృక్పథంతో, అకుంఠిత దీక్షతో, నిరంతర సాధనతో కులుడు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. చివరకు తన మనస్సును జయించాడు. అవును. ఆ అనుభవం యొక్క సారాంశాన్నే అతను ఒక సరళమైన, శక్తివంతమైన శ్లోకంగా మలిచాడు. ఆ శ్లోకాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం. రైతులు నీటిని మళ్లిస్తారు. విలుకాండ్రు బాణాలను వంచుతారు, వడ్రంగులు చెక్కను మలుచుతారు, క్రమశిక్షణ గలిగినవారు తమను తామే సరిచేసుకుంటారు. ఈ శ్లోకం ఇంత సూటిగా, స్పష్టంగా ఉంటుంది. కేవలం ఆత్మను నియంత్రించుకోవాలి అని చెప్పి వదిలేయకుండా ఎలా నియంత్రించుకోవాలో చెప్పడానికి 3 సులభమైన, వాస్తవిక ఉదాహరణలను ఇచ్చింది. దీనివల్ల ఆత్మనిగ్రహం అనేది ఏదో అందని లక్ష్యంలా కాకుండా నేర్చుకోగల ఒక నైపుణ్యంలా, ఒక చేతిపనిలా అనిపిస్తుంది. ఎవరైనా దీని సాధించగలరనే భరోసా ఇస్తోంది. నిస్సందేహంగా. చూశారుగా, ఒక భిక్షువు తన జ్ఞానాన్వేషణకు సమాధానాలను గ్రంథాలలో కాకుండా రైతులు, వడ్రంగులు, విలుకాండ్రుల పనిలో కనుగొన్నాడు. ఇది పుస్తక జ్ఞానం నుండి ఆచరణాత్మక జ్ఞానం వైపు సాగిన ఒక ప్రయాణం. సరిగ్గా. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తోంది. మన దైనందిన జీవితంలో మనం చూసే లేదా చేసే సాధారణ పనులలో మన అంతర్గత ఎదుగుదలకు ఉపయోగపడే రూపకాలు ఎక్కడ దాగి ఉన్నాయి? వాటిని మనం గమనిస్తున్నామా? అవును. ఉదాహరణకు, నాకు తెలిసిన ఒక సాఫ్ట్వేర్ కోడరున్నారు. ఆయన తన కోడింగ్ను ఒక రకమైన ధ్యానంలా చూస్తారు. అలాగా? ఒక పెద్ద సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఒక్కోదాన్ని ఓపికగా పరిష్కరించడం. అది తన మనస్సులోని గందరగోళాన్ని తగ్గించడానికి, ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుందని అంటారు. అంటే కోడింగ్ అతనికొక సాధన అన్నమాట. అవును. పని మాత్రమే కాదు. అలాగే ఒక వంటమనిషి పదార్థాలను సరైన పాళ్లలో కలపడం, ఒక డ్రైవర్ ట్రాఫిక్లో ఓపికగా నడపడం, ఒక తోటమాలి మొక్కలను జాగ్రత్తగా పెంచడం. వీటిలో మన మనస్సులను నియంత్రించడానికి, మలచుకోవడానికి అద్భుతమైన పాఠాలున్నాయి. అంటే మనం వెతకాలే గాని కులుడికి కనిపించినటువంటి గురువులు మన చుట్టూ రోజూ కనిపిస్తూనే ఉంటారు. నిస్సందేహంగా. ప్రశ్నేమిటంటే, మన మనస్సులు ఆ పాఠాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాయా? కులుడిలా మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కేవలం చూడటమే కాకుండా గమనిస్తున్నామా? ఆ గమనికలోనే జ్ఞానం దాగి ఉంది. ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మీ రోజువారీ జీవితంలో మీకు కనిపించే ఆ రైతులు, విలుకాండ్రు, వడ్రంగులు ఎవరో ఆలోచించండి.